నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డిసెంబరులో అంతరిక్షంలోకి వ్యోమమిత్ర ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి. ఏపీ నాసా ఇస్రో కీలక ప్రయోగం, భూమిపై అణువణువు స్కాన్. ఏఐ సింగపూర్ కు చంద్రబాబు ఆహ్వానం, ఏపీలో ఏఐ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు పిలుపు. ఏం జరిగినా యాప్ లో అప్లోడ్ చేయండి, తప్పు చేసిన వారికి సినిమా చూపిస్తా, కార్యకర్తలకు భరోసా ఇచ్చిన వైకాపా అధినేత జగన్. అలిపిరి జూ పార్క్ మార్గంలో వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించిన కమిషనర్ ఎన్ మౌర్య. శ్రీవారికి 2.4 కోట్ల విలువ గల బంగారు శంకు చక్రాలను విరాళంగా అందించారు భక్తులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సుమారు 2.4 కోట్ల విలువ గల బంగారు శంఖం చక్రాన్ని విరాళంగా సమర్పించారు. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖం చక్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖం చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు. సింగపూర్లో సీఎం చంద్రబాబు బృందం 2వ రోజు పర్యటించారు. సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్తో సీఎం చర్చించారు. రికార్డులు సరిచేసేందుకు సింగపూర్ వచ్చానని స్పష్టం చేశారు. సింగపూర్పై అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని తెలిపారు. నవంబర్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. సింగపూర్ను చూసే హైదరాబాద్లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సూచించారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని ఉద్ఘాటించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో సింగపూర్ సహకరించాలని కోరారు. గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబుని కలిశానని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ గుర్తు చేసుకున్నారు. గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ వివరించారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు. కాగా సింగపూర్లో 10,000 కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్లో 2 గంటల పాటు కాలినడకన సీఎం చంద్రబాబు బృందం పర్యటించారు. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను ముఖ్యమంత్రికి వివరించారు సింగపూర్ అధికారులు. బిడదారి హౌసింగ్ ప్రాజెక్ట్ని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు తీర్చిదిద్దారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో నాణ్యమైన నివాస గృహాల నిర్మాణంపై సీఎం చంద్రబాబు చర్చించారు. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్ట్ని సందర్శించారు సీఎం బృందం. 10,000 కుటుంబాలు నివాసం ఉండేలా అన్ని వసతులతో పర్యావరణ హితంగా నివాస సముదాయాన్ని నిర్మించింది సింగపూర్ ప్రభుత్వం. శ్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్గా మార్చింది సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ. అర్బన్ హౌస్ ప్లానింగ్లో భాగంగా బిడదారి ఎస్టేట్లో సీఎం బృందం పర్యటించింది. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని వివరించారు సింగపూర్ అధికారులు. అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజ్తో సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో సీఎం బృందం సమావేశమయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్నారు సీఎం చంద్రబాబు బృందం.
ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులో సింగపూర్ సహకారంపై సమావేశంలో చర్చించారు. బిడ్దారి ప్రాజెక్టుని రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పర్యావరణం దెబ్బతినకుండా చేపట్టిన అర్బన్ ప్రాజెక్ట్ అద్భుతంగా ఉందని సీఎం చంద్రబాబు బృందం కొనియాడారు. ఏపీ రాజధాని అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, ఆధునిక వస్తువులతో నిర్మాణం అవుతున్న కొత్త నగరమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. కొత్త నగరం నిర్మాణం అనేది మంచి అవకాశం. ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్, ఏపీ ప్రభుత్వాల మధ్య కొన్ని సమస్యలు వచ్చాయని సీఎం గుర్తు చేశారు. కొన్ని నిర్ణయాల కారణంగా రాష్ట్రం నమ్మకాన్ని కోల్పోయిందని, గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి తాను సింగపూర్ వచ్చానని తెలిపారు. ఏపీలో అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. Today, I can say very proudly, India is having so many advantages. I came to Singapore this time to straighten the record also. Recently, we had even government of Singapore, they had some unpleasant things. For all these things, it is my duty to come here to straighten the record with government of Singapore. I am very happy. Today I met minister. Even I used to quote always. I try to collect some information sometimes. People are saying Singapore is integrity is very high. There is no corruption. I challenge my people also. I want to test it. Even taxi driver you offer tip, they won't take in Singapore. That is the integrity of Singapore nation. I really appreciate. That is where I am admiring this country. Small island. If you say today, any best practices are all coming from Singapore. Even not now, 1995, when I became first time chief minister, at that time I promoted technology in a big way, IT. Even Singapore used to promote technology, and then with Singapore in high-tech city, some developments we had done. And also I requested at the time to build one city in Singapore, in Hyderabad, near Uppal. Government of Singapore has built, their companies has built Singapore township itself. That is the credibility. Again, when 2014 elections, bifurcation has happened in Andhra Pradesh. I was the long tenure chief minister at that time, 9 years chief minister combined state, that is the record. 10 years opposition leader, state was bifurcated. Then we didn't have any capital. I promised to the people, I am going to build city just like Singapore. That is my commitment. I will build it. That is what I promised. ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా తోటలు బాగా దెబ్బతిన్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేస్తే వర్షం ప్రభావంతో కోతలు చేయకుండానే దెబ్బతిన్నాయి. సోమల మండలంలోనే దాదాపు 400 ఎకరాల్లో ఏప్రిల్, మే నెలల్లో నాటిన టమాటో రైతులు నష్టపోయారు. ఇన్నాళ్లు టమాటో ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు వర్షం దెబ్బతో పచ్చని తోటల్లో ఆకులు రాలిపోతున్నాయి. చీడపీడలు వ్యాప్తి చెంది కాయలపై నల్లని మచ్చలు, పగుళ్లు రావడంతో పండిన పంటను మార్కెట్కు తరలించలేక పొలాల వద్దే వదిలేస్తున్నారు. 3 రోజులుగా టమాటా ధరలు పెరిగి 15 కిలోల బాక్సు ధర 600 రూపాయలకు చేరుకుంది. అయితే తోటల్లో ఉన్న పంటను మార్కెట్కు తరలిస్తే నాణ్యత లేని కాయలు కావడంతో 100 రూపాయలలోపు ధర పలుకుతోంది. పుంగునూరు, పలమనేరు మార్కెట్కు రవాణా ఖర్చులే బాక్సుకు 20 రూపాయలు చెల్లించాలి. కమిషన్ 10% వసూలు చేస్తారు. ఈ ధరకు పెట్టుబడి సైతం దక్కదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటా సాగుకు ఎకరానికి 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. స్థిరమైన ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు వర్షంతో దెబ్బతిన్న పంటకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే పరిస్థితి లేదని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులు స్పందించి టమాటో పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టమోటా రైతులు ఏప్రిల్, మే నెలలో వందలాది ఎకరాలు ఎకరాకు 1.5 లక్షల రూపాయలు పెట్టి టమోటా పండించారు. అయితే ఆ టమోటా ఆ సమయంలో ధరలు లేక రైతులు విలవిలలాడిన పరిస్థితి ఉంది. లక్షల రూపాయలు నష్టపోయారు. పెట్టుబడి రాక అప్పుల పాలైపోయిన పరిస్థితి ఈ పొంగనూరు నియోజకవర్గంలో సోమల మండలం, చౌడేపల్లి, ఇతర మండలాల్లో ఆ పరిస్థితి కొనసాగుతోంది. మేము సిపిఎంగా టమోటా రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం, ఇక్కడ ఆ ఉద్యాన శాఖ అధికారులు ఇక్కడ ఎవరు నష్టపోయారని చెప్పి ఒక
సమగ్రంగా లెక్కలు తీసి వాళ్ళకందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ మందిరంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ చిత్రలేఖన పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు కృష్ణాష్టమి పర్వదినం రోజున బహుమతులను అందజేయనున్నారు. శ్రీకృష్ణుని స్మరించుకుంటూ భక్తితో భగవంతుని చిత్రాలను పాఠశాల పిల్లలు గీశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి కాంపిటీషన్స్ స్కూల్స్ మరియు కాలేజ్ పిల్లవాళ్లకు ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. గత వారం రోజులుగా డిఫరెంట్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. డిబేట్, ఎస్ఏ రైటింగ్, రాసా, ఫ్యాన్సీ డ్రెస్సింగ్, ఈ విధంగా ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసంలో నాగుల పంచమి రావడంతో మహిళలు టీటీడీ అన్నమాచార్య కళామందిరంలో వెలసి ఉన్న నాగుల పుట్టకు పాలు పోసి విశేషంగా పూజలు చేశారు. ఈరోజు శ్రావణ మాసంలో నాగపంచమి అలాగే గరుడు పంచమి రెండు వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక అన్నమాచార్య కళామందిరంలో లోపల ఉన్న నాగాలమ్మకి అలాగే పుట్టలోకి పాలు పోసి నాగాలమ్మకి ప్రత్యేక అభిషేక పూజలు చేసి నాగాలమ్మని ఈరోజు మేము దర్శించుకుని ఆమె ఆశీస్సులు పొందాము. ఈ శ్రావణ మాసంలో నాగపంచమి రోజు నాగాలమ్మని దర్శించుకుంటే మనకి అన్ని శుభాలే జరుగుతాయి. మన హైందవ సంస్కృతిలో పశుపక్షాదులను మనము పూజించడం ఒక సంస్కృతి, మన సంస్కృతి. దానిలో భాగంగానే ఈరోజు నాగపంచమి రోజు నాగాలమ్మని అలాగే గరుడు పంచమి సందర్భంగా మనం పూజలు చేసి ఈరోజు వారి ఆశీస్సులు మనం అందుకోవడం మనకెంతో మహత్భాగ్యం. యూనిక్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ను శాప్ చైర్మన్ రవినాయుడు, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ ప్రారంభించారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మన్నూరు సుగుణమ్మ విచ్చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరిగిందని, ప్రతి ఒక్క క్రీడాకారుడు పోటీలలో రాణించి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ కోటాను అత్యధిక శాతం పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని, కూటమి ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్లో మార్చాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడారంగం అభివృద్ధి చెందాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో ఏషియన్ గేమ్స్ పెట్ట, యాప్లో ఏషియన్ గేమ్స్ పెట్ట, నేషనల్ గేమ్స్ పెట్ట, అది చంద్రబాబు నాయుడు గారి చొరవే. చిత్తూరు పట్టణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు పట్టణం 18వ డివిజన్ పరిధిలో పీవీకేఎన్ అటవీ మార్గంలో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో చాలా కాలంగా పూర్తి కాని పీవీకేఎన్ అటవీ మార్గం రోడ్డును సుమారు 4 కోట్లతో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్ సమస్య కొంతమేర తీరుతుందని తెలిపారు. ఇదే విధంగా ట్రాఫిక్ సమస్య తీర్చడానికి కట్టమంచి బైపాస్ రోడ్డు నిర్మాణంకు సంబంధించి చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి నిధులు త్వరలో సమకూర్చి మరో 10 రోజుల్లో విడతల వారీగా మరమ్మత్తు పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. చిత్తూరు పట్టణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని, అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల ఏర్పాటు చేస్తామన్నారు. పీవీకేఎన్ అటవీ మార్గంలో గతంలో రోడ్డు మార్గంలో ప్రమాదవశాత్తు మరణించిన చిన్నారి జైని రాష్ పేరును పీవీకేఎన్ అటవీ మార్గంకు పెట్టడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుగా ఉండడంతో
జాతీయ రహదారులు అనుసంధానం కావడం ద్వారా ప్రమాదాలు అధిక శాతం జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిత్తూరు పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని, సర్వాంగ సుందరంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పీవీకేఎన్ మార్గం బీటీ రోడ్డు పూర్తి చేయడంతో పాటు కట్టమంచి సాంబయ్య కండ్రిగా బైపాస్ రోడ్డు మరమ్మత్తు పనులను మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుండి జిల్లా కలెక్టర్ అనుమతులతో 3 విడతల్లో చేపట్టి పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. గత 30 సంవత్సరాల నుండి చిత్తూరు పట్టణానికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్డు వెడల్పు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగలేదని, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో హైరోడ్డు కట్టమంచి, ఇరువారం దర్గా సర్కిల్, రాణా చెక్ పోస్ట్, గాంధీ విగ్రహం వరకు గల రోడ్లు వెడల్పు పనులు చేయడం జరుగుతుందని, నగర ప్రజలు జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగర మేయర్ అముద, తుడా చైర్మన్ కటారి హేమలత, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అలిపిరి నుండి జూ పార్క్ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఎటువంటి వ్యర్థాలు వేయకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. అలిపిరి నుండి చెర్లోపల్లి వరకు వెళ్లే మార్గాన్ని మంగళవారం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అలిపిరి నుండి జూ పార్క్ వరకు రోడ్డుకు ఇరువైపులా చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అలిపిరి నుండి జూ పార్క్ వరకు భవన నిర్మాణ వ్యర్థాలు, ఆహార పదార్థాల వ్యర్థాలను వేయడం వలన కుక్కలు, వన్యప్రాణులు వస్తున్నాయని అన్నారు. దీంతో చిరుతపులులు వంటివి రోడ్లపైకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. అలిపిరి నుండి రోడ్డు పక్కన ఎక్కడా వ్యర్థాలు వేయకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాల్లో ప్రత్యేకంగా సిబ్బందితో పెట్రోలింగ్ ఏర్పాటు చేసి వ్యర్థాలను వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని అన్నారు. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించి పారిశుద్ధం మెరుగ్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, డీసీపీ ఖాన్, డిఈ మధుబాబు, ఏసీపీ బాలాజీ, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కేసులు పెట్టినా అది రెడ్ బుక్ ప్రకారమే జరుగుతోందని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ డిజిటల్ ఉద్యమానికి తెరలేపేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఓ యాప్ తీసుకువస్తున్నాం. అన్యాయం జరిగినా, తప్పు జరిగినా ఆ యాప్లో అప్లోడ్ చేయండి. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా, ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు. నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే, ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ, మీకు వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్తాయి. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసి వాళ్ళందరినీ కూడా చట్టం ముందర
ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. సిపిఆర్పై వైద్య సిబ్బందికే కాదు ప్రజలు కూడా సామాజిక బాధ్యత వహించి అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్సీ రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. రష్ హాస్పిటల్లో సిపిఆర్ విధానంపై నర్సింగ్ మరియు వైద్య సిబ్బందికి జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదవశాత్తు మన కళ్ల ముందు ఎవరికైనా హార్ట్ అటాక్ సంభవించినప్పుడు వెంటనే సిపిఆర్ చేసేందుకు అవగాహన కలిగి ఉండాలని, అందులో భాగంగా నర్సింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేసి సిపిఆర్ను ఏ విధంగా చేయాలి, సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీససిటేషన్, ఇది శ్వాస ఆగిపోయిన లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వ్యక్తిలో రక్త ప్రసరణ మరియు శ్వాసను పునరుద్ధరించడానికి ఛాతీ కుదింపులను రెస్క్యూ శ్వాసలతో కలిపి చేసే అత్యవసర ప్రక్రియ అని తెలిపారు. గుండె ఆగిపోవడం, మునిగిపోవడం లేదా ఒక వ్యక్తి గుండె ఆగిపోయినా లేదా వారు శ్వాస తీసుకోని ఇతర అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ప్రాణాలను కాపాడుతుందని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నర్సింగ్ మరియు వైద్య సిబ్బందికి సూచించారు. ఫస్ట్ చేయాల్సింది కార్డియోపల్మనరీ రిససిటేషన్. ఇది మనిషి గుండె ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే గుండె అనేది ఒకసారి కొడితే స్టార్ట్ అవుతుంది. అది దిస్ కాల్డ్ ఇన్వాల్వ్ మజిల్ అంటారు, మయోకార్డియం. ఒక్కసారి తడితే స్టార్ట్ అవుతుంది. దాని స్పెషాలిటీ ఆఫ్ ది హార్ట్ మజిల్. అందువల్ల ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. తప్పకుండా ఇది నేర్చుకోండి. ఈవెన్ మన ఇంట్లో ఉండొచ్చు, మన ఇంట్లో వాళ్ళకి ఉండొచ్చు, ఇంట్లో గేట్ దగ్గర వాచ్మెన్ కావచ్చు, కారు డ్రైవర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అవగాహన ఉండే అవసరం ఉంది. తప్పకుండా చనిపోయిన బతికే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి మన శంకర్ గారికి, రత్నశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటూ, ప్రగతిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కేంద్రం 60% రైస్ కార్డులకు సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. రైస్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని, కొత్తగా 9 లక్షల మందికి పైగా కొత్త కార్డులు వచ్చాయన్నారు. 1,45,97,000కు పైగా కార్డులు ప్రస్తుతం కొత్త కార్డులతో కలిపి ఉన్నాయని స్పష్టం చేశారు. 4 కోట్లకు పైగా సభ్యులకు కార్డుల సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ఎక్కడా నాయకుల ఫోటోస్ లేకుండా కార్డులను డిజైన్ చేశామని తెలిపారు. కుటుంబ సభ్యుల యజమాని ఫోటో మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. డెబిట్ కార్డ్ సైజులో స్మార్ట్ రైస్ కార్డు ఇస్తున్నామని చెప్పారు. క్యూఆర్ కోడ్ సహాయంతో అనుసంధానం అయి ఉంటుందన్నారు. ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులకు రేషన్ హోమ్ డెలివరీ జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామ్యంగా పనిచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైన చంద్రబాబు, కంకణవల్లి మధ్య చర్చ జరిగింది. ఇక మూడో రోజు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లిన్ విలిన్తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎయిర్పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను జాన్ లిన్ విలిన్కు వివరించారు.
ఎంఆర్ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పారిశ్రామిక అనుకూల పాలసీల గురించి చర్చించారు. ముఖ్యంగా విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచన చేయాలన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించారు ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. త్వరలోనే రాష్ట్రానికి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామన్నారు. ఎస్ఐఏ ఇంజనీరింగ్ వంటి సంస్థల అనుభవం, టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచ స్థాయి ఎంఆర్ఓ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటుకు విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక తరగతుల గోడ పత్రికలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు సునీల్ ఆవిష్కరించారు. ఆగస్టు 4, 5, 6 తేదీలలో నంద్యాలలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో రాష్ట్ర విద్యారంగ పరిస్థితులు, కర్తవ్యాలు, పీడీఎస్యు నిర్మాణం, పని విధానం, సోషల్ మీడియా ప్రభావం, ఫలితాలు, దుష్ఫలితాలు, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై నాయకులు వివరిస్తారని తెలియజేశారు. ఈ సమావేశాలకు విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు లోకేష్, పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి. ఇవాళ పీడీఎస్యు కార్యాలయంలో గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. కారణం ఆగస్టు 4, 5, 6 తేదీ నంద్యాలలో జరుగు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని. ఈ శిక్షణ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో, దేశంలో రాజకీయ శిక్షణ పరిస్థితులు, అలాగే విద్యారంగ సమస్యలపై మాజీ పీడీఎస్యు నాయకులు, అలాగే మంచి మేధావులు వచ్చి ప్రసంగించే పరిస్థితి ఉంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగ, నాయుడుపేట, గూడూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి ఇళ్లకు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడిన నెల్లూరుకు చెందిన సునీల్ అనే అంతర్జిల్లా దొంగను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్టు చేశారని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వెల్లడించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఎస్పీ మాట్లాడుతూ దొంగ వద్ద నుండి 28 లక్షల రూపాయల విలువ గల 287.7 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వెల్లడించారు. కాళహస్తి 1 టౌన్, 2 టౌన్, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగ, నాయుడుపేట, గూడూరు ఇలా ఈ పలు పోలీస్ స్టేషన్ సంబంధించిన 9 కేసుల్లో సంబంధించిన ప్రాపర్టీని మనం అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 248 గ్రాములు అంటే దాదాపు మనకి 28 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ. సో నిజంగా ఇది చాలా మంచి వర్క్. ఇతను 2 జిల్లాల్లో అంతర్ జిల్లా అఫెండర్ కాబట్టి మన టీం ఏదైతే క్రైమ్ టీం ఏదైతే ఉందో ఇంత మంచి విశేష ప్రతిభ చూపించి ఇతను పట్టుకున్నందుకు కాళహస్తి డిఎస్పీ గారిని, కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ని, వాళ్ళ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. తరిమేల నాగిరెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటని ఐఎఫ్టియు నాయకులు హరికృష్ణ తెలిపారు. తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో తరిమేల నాగిరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. దేశం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి తరిమేల అని, ఆయన 49వ వర్ధంతిని పురస్కరించుకొని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు మీడియాతో మాట్లాడుతూ తరిమేల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో భాగస్వామ్యం అయ్యారని గుర్తు చేసుకున్నారు. తిరుపతి కేంద్రంగా ఏర్పడినటువంటి తరిమేల నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం భవిష్యత్తులో అనేక మంది విద్యార్థులను విజ్ఞానవంతులు చేయడము, అలాగే వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా కొత్త తరాన్ని కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకట్టుకోవడానికి కావలసినటువంటి గ్రంథాలయాలు, అలాగే విజ్ఞాన కేంద్రాలు మరింత ఎక్కువ చేయడానికే ఈ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా తరిమేల నాగిరెడ్డి గారి గురించి కొన్ని విషయాలు మనం గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డికి స్వయాన బావమరిది, భూస్వామ్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా, 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తూ 1967లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి 68లో సిపిఐఎంఎల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం గర్వించదగిన కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు, అదేవిధంగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు కూడా తరిమేల నాగిరెడ్డి గారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించి అర్జీదారునికి స్పష్టంగా వివరాలను ఎండార్స్మెంట్ చేసి తెలపాలని
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లాలో P4 సర్వే కార్యక్రమంను వేగవంతం చేసి బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించి ఆగస్టు 4 నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీఓపెన్కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్టీఆర్ ఆర్థిక భరోసా పెన్షన్లను సకాలంలో పెన్షనర్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని, జిల్లాలో P4 సర్వే కార్యక్రమంను వేగవంతం చేసి బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించి ఆగస్టు 4వ తేదీ నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల అధికారులు తదితర అధికారులతో వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, P4 సర్వే, పెన్షన్లు, NMR, డైలీ వేజ్ వర్కర్లకు కనీస వేతనాల నిర్ణయం మరియు నేలపట్టు ఎకో సెన్సిటివ్ జోన్, జోనల్ మాస్టర్ ప్లాన్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, PGRSలో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదని, రీఓపెన్కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రతి సోమవారం అన్ని మండల పరిధిలో, డివిజన్ పరిధిలో తప్పనిసరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం, సమయం అర్జీదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలి అని అన్నారు. అర్జీదారులు వారి సమస్యకు పరిష్కారం కొరకు PGRSకు రావడం జరుగుతుందని, సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ SLAకు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను రీఓపెన్ చేసి చూసుకొని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదరికం నిర్మూలన దిశగా P4 కార్యక్రమాన్ని తీసుకుని వచ్చిందని, ఈ కార్యక్రమంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు, ఆర్థికంగా అట్టడుగు స్థాయి వారిని గుర్తించి దత్తత తీసుకొని వారి ఆదాయం పెరిగేలా, ఆర్థిక అసమానతలు తగ్గించేలా కృషి చేయాలని తెలిపారు. P4 సర్వే కార్యక్రమంను, బంగారు కుటుంబాలను గుర్తించే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఆగస్టు 4వ తేదీ కల్లా జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,10,310 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,171 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,16,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 119 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. డిసెంబరులో అంతరిక్షంలోకి వ్యోమమిత్ర, ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి. రేపే నాసా ఇస్రో కీలక ప్రయోగం, భూమిపై అణువణువు స్కాన్. ఏఐ సింగపూర్కు చంద్రబాబు ఆహ్వానం, ఏపీలో ఏఐ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు పిలుపు. ఏం జరిగినా యాప్లో అప్లోడ్ చేయండి, తప్పు చేసిన వారికి సినిమా చూపిస్తా, కార్యకర్తలకు భరోసా ఇచ్చిన వైకాపా అధినేత జగన్. అలిపిరి జూ పార్క్ మార్గంలో వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించిన కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.